gentlemen, I feel blessed and humble to be here in front of you people. A lot of people are debuting in this film. Rajesh, Yogesh, even myself, I'm debuting in this film in Telugu film industry. Just need your blessing and love for my film and for myself too. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఇప్పుడు సూర్యతేజ గారు బాగా ఇరికిచ్చారు, నేను కూడా అందుకే మిమ్మల్ని ఇరికిస్తున్నా. ఓటు యూ సార్. అందరికీ నమస్కారం. అందరూ ఇంత మంచి సినిమా విజువల్స్ ఇవన్నీ చూశారు. ఈ విజువల్స్ అనుకున్న కష్టం అతని పేరు రాజేష్, డైరెక్టర్. ఎస్పెషల్లీ మా తమ్ముడు గురించి చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నేర్చుకుని బయటకు వచ్చి అవకాశాలు మొదలుపెట్టే ఒక 100 మందిలో తిను ఒక్కడు. బట్ అందులోంచి మొదటిగా డైరెక్టర్ వాడిలో ఒక్కడు. తినే ఏంటిది అంటే, నేను అసోసియేట్గా ఉన్నప్పుడు 2012-13 నుంచి కలిసి ట్రావెల్ అవుతున్నాము. అప్పటి నుంచి అన్న ఒక సినిమా చేద్దామన్నా, మంచి మంచి కథలు ఉన్నాయి, తిను కథ రాసుకోవడం, బడ్జెట్ వేసుకోవడం, ప్రతి ఒక్కరి దగ్గర ట్రై చేయడం, తెలుసు వాళ్ళందరిది ఎలా ఉంటుందో అలా ప్రయత్నాలు ప్రతిసారి ఒక కొత్త కథ వచ్చేవాడు. ఈసారి ఇంకా ఎక్స్ట్రాడనరీ కథ వచ్చాడని నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక కొత్త డైరెక్టరు ఎంత మంచి కథ తీసుకొచ్చినా ఆ కథ సినిమా లాగా రావాలి అంటే ఒక మంచి ప్రొడ్యూసర్ రావాలి. ఆ ప్రొడ్యూసరు కథ కంటే ఎక్కువ ముందు డైరెక్టర్ నమ్మాలి. ఈ కథని నిజంగానే మనకి చెప్పిన దాన్ని చూపిస్తారు అని అలా నమ్మి. ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ ప్రొడ్యూసర్లే దొరకట్లేదు, మరి ఇతను ఫారెన్ నుంచి ప్రొడ్యూసర్ని ప్లస్ హీరోని కూడా తీసుకొచ్చాడు. ఆ కథ చెప్పి ఒప్పించి. ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఒక కొత్త డైరెక్టర్ అనగానే చిన్న చిన్న ఆర్టిస్టులు దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఇంతమంది సీనియర్లని ఒప్పించి ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఒక బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా అయ్యి అట్ ద సేమ్ టైం ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యోగేష్ ఎలా అంటే, ఇప్పుడు జనరల్గా అందరూ హీరోగా రావాలి అనుకుని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దానికి తగ్గట్టు ఇతను ఒక 2-3 months, వీళ్ళు యాక్చువల్గా ఒక 10 years ఫ్రెండ్షిప్, 17 years. వీళ్ళ కాలేజ్ దగ్గర ఉన్నప్పటి నుంచే ఇద్దరు, ఇతనికేమో ఎడ్యుకేషన్ వెళ్ళిపోయాడు, ఇతనేమో సినిమా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని వెళ్ళిపోయాడు. బట్ ఇద్దరు డిఫరెంట్ ప్యారలర్గా వెళ్ళిపోయి ఒక టైంకి వచ్చి ఇద్దరు కలిసి సినిమా చేశారు. అంటే అనుకున్నది ఎంత బలంగా అనుకున్నారు ఆ రోజు ఫస్ట్ డే. సూపర్. నిజంగా ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి ఆర్టిస్టులు కలిసి ఒక మంచి ప్రయత్నంతో ముందుకొచ్చారు. ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్త సినిమాతో ముందుకొస్తే, అంటే ఒక కొత్త కథతో ముందుకొస్తే ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఎంతో మంది డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి, హీరోలు చేసి ఇప్పుడు వాళ్ళకు మంచి స్థాయిలో ఉంచారు. జనరల్గా అన్ని లాంగ్వేజ్ల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్కి వెళ్తే వీళ్ళు హర్రర్ సినిమాలు చూస్తారు, వీళ్ళు థ్రిల్లర్ చూస్తారు, ఇట్లా రొమాంటిక్ సినిమాలు చూస్తారని ఉంది. బట్ మన తెలుగులోనే లాంగ్వేజ్ అంటే జానర్తో సంబంధం లేకుండా ఎలాంటి కథ ఉన్నా బాగుంటే, అంటే అర్జున్ రెడ్డిని హిట్ చేసిన వాళ్ళు, ఒక ప్రేమ కథ చిత్రాన్ని హిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అంటే ఒక కామెడీ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, హర్రర్ సినిమా, అవతార్ సినిమా, అట్లా జానర్తో సంబంధం లేకుండా కథ బాగుంటే, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా చూసే మన తెలుగు ఆడియన్స్. సో అలాగే మా త్రిముఖాని ఒక బిగ్గెస్ట్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కొత్త వాళ్ళు. సో మీడియా వాళ్ళు, అంటే మా తరపు నుంచి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం మీ తరపు నుంచి సపోర్ట్ చేసి మీడియాలో ఇంకొంచెం మంచిగా తీసుకెళ్ళి ఒక మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఇప్పుడు ఈ ఫిలిం